ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఏపీ వాలంటరీకి సంబంధించి ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయినటువంటి గవర్నమెంట్ వెబ్సైట్లో వాలంటీర్ రిజిస్ట్రేషన్ అనే ఒక ఫామ్ అయితే వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. సో అసలు ఈ ఫామ్ ఏంటి, దీన్ని మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏపీ వాలంటీర్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎటువంటి మనకి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదనమాట. అధికారికంగా ఎటువంటి ప్రకటన కూడా రాలేదు. సోషల్ మీడియాలో చాలా పోస్టులు అయితే మనకు వైరల్ అవుతున్నాయి. వాలంటీర్కి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ లిమిట్ ఇంత ఉండాలి అని చాలా మనకి పాపులర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అవన్నీ కూడా అవాస్తవాలే, మన ప్రజలు మాత్రమే క్రియేట్ చేసుకున్నవన్నమాట. గవర్నమెంట్ నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉందని చెప్పలేదు, లేదని కూడా చెప్పలేదు. సో ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. సో కానీ నేను గూగుల్లో అయితే ఏపీ వాలంటీర్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ మనకి వాలంటీర్ రిజిస్ట్రేషన్ అనేది ఒక గవర్నమెంట్ వెబ్సైట్ అయితే రావడం అయితే జరిగింది. ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఈ యొక్క ఫామ్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కింద వాలంటీర్స్ రిజిస్ట్రేషన్ అనే ఒక ఫామ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి, దీనివల్ల ఉపయోగం ఏంటనేది ఇప్పుడు చెప్తాను. సో ఫ్యూచర్లో మనకి గవర్నమెంట్ నుంచి ఏపీ వాలంటీర్స్కి నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే వాళ్ళు 50% కూడా మనకి ఈ యొక్క వాలంటీర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ యొక్క వెబ్సైట్ నుంచే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క వెబ్సైట్లో మనకి సంబంధించిన డిస్టిక్, మన మండలం, మన విలేజ్తో పాటు మనకి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా ఇందులో మనం సబ్మిట్ అయితే చేస్తున్నాము. సో వాళ్ళకి ఒక అనలైటిక్ రావడానికి ఈ యొక్క వెబ్సైట్ని ఆధారంగా చేసుకొని ఈ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకుంటాం కదా, ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ బేస్ చేసుకొని వాళ్ళు నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదే మనకి ఫైనల్ రిజిస్ట్రేషన్స్ అనేది నేనైతే చెప్పను, కానీ 50% కూడా మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ వాళ్ళు బేస్ చేసుకొని జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేనైతే చెప్తాను. సో ముందుగా కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే పెడతాను. లేదంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి apsdma.ap.gov.in ఈ యొక్క వెబ్సైట్ని అయితే ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ వాలంటీర్ రిజిస్ట్రేషన్ అనే ఒక ఫామ్ అయితే వస్తుంది. ఈ ఫామ్ అంతా కూడా మనం ఫిలప్ అయితే చేయాలి. సో కిందకి స్క్రోల్ చేస్తే సో మీకు సంబంధించిన డిస్టిక్ అయితే అడుగుతుంది. మీరు ఏదైతే డిస్టిక్లో ఉన్నారో ఆ డిస్టిక్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క డిస్టిక్స్ అనేది రీసెంట్గా మనకి వైఎస్ఆర్సీపీ డివైడ్ చేసిన డిస్టిక్స్ అయితే లేవు. ఓల్డ్ డిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్టిక్స్ మాత్రమే ఉన్నాయి. మీ యొక్క ఓల్డ్ డిస్టిక్ ఏదైతే ఉందో అదైతే సెలక్షన్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత మీకు సంబంధించిన మండలం ఏదైతే ఉందో మీకు సంబంధించిన మండలం కూడా సెలక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ మండలం సెలెక్ట్ చేసుకోగానే కింద మనకి విలేజ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీ మండలంలో ఉన్నటువంటి విలేజెస్ అన్నీ వస్తాయి. ఇందులో మీ యొక్క విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ అనేది సెలక్షన్ అయితే చేసుకోవాలి. సో దాని తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు సంబంధించి వాలంటీర్స్ నేమ్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన నేము, మీ యొక్క ఫాదర్ లేదా మదర్ నేము, మీకు సంబంధించిన జెండరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి. అలాగే ఈ యొక్క ఫామ్ అనేది ఎవరైనా సరే ఫిలప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మినిమం 8th క్లాస్ చదివినా పర్వాలేదు, 8th క్లాస్ కంటే తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క ఫామ్ని మనం ఫిలప్ అయితే చేసుకోవచ్చు. 8th క్లాస్ నుంచి మన డిగ్రీ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ క్వాలిఫికేషన్ ఉంది కదా, క్వాలిఫికేషన్ దగ్గర మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది సెలెక్షన్ అయితే చేసుకోవాలి. ఇందులో మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే సెలెక్షన్ చేసుకోండి. 10th అయితే 10th, 8th అయితే 8th, అలాగే 8th క్లాస్ కంటే తక్కువ ఎవరైతే చదివారో వాళ్ళు బిలో 8th అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడైతే సెలెక్షన్ అయితే చేసుకోవాలి. అలా మీరు డిగ్రీ అయితే, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే అదర్ క్వాలిఫికేషన్ కూడా మీరు సెలెక్షన్ అయితే చేసుకోండి. సెలెక్షన్ చేసుకొని మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సంబంధించిన ప్రొఫైల్ ఫోటో అయితే ఒకటి సెలెక్షన్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫోన్లో మీ యొక్క ఫోటో తీసుకొని అది అప్లోడ్ అయితే చేయాలి. అదేవిధంగా ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ ఏదో ఒకటి మీ పేరు మీద ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ కూడా అప్లోడ్ అయితే చేయండి. తర్వాత లాస్ట్లో మనకి ట్రైనింగ్ అండ్ స్పెషల్ స్కిల్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఫామ్ అనేది మనం ఫిలప్ అయితే చేయాలి. ఫస్ట్ ఆప్షన్ మనకి హ్యావ్ యూ అటెండ్ ట్రైనింగ్ రిలేటెడ్ టు డిజాస్టర్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది. సో విపత్తుకు సంబంధించి ట్రైనింగ్ ఏమైనా మీరు తీసుకున్నారా అని ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది. సో మీరు తీసుకుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అదేవిధంగా మీరు ఇదివరకు వాలంటరీ కింద చేశారా లేదా అని సెకండ్ ఆప్షన్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో పెట్టండి. అలాగే నెక్స్ట్ మనకు థర్డ్ ఆప్షన్లో డూ యూ బిలాంగ్స్ టు ఎనీ ఎన్జిఓ అని అడుగుతున్నారు. ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట. సో మీరు ఏమైనా డొనేషన్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా మనకి
చాలామంది పీపుల్కి హెల్ప్ చేయడం అటువంటివి ఏమైనా చేస్తే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టి మీకు సంబంధించిన నేము మీ అడ్రస్ అడుగుతుంది, అడ్రస్ అయితే పెట్టేయండి. సో అటువంటివి ఏమి చేయకపోతే నో అని ఒక ఆప్షన్ అయితే సెలెక్షన్ చేసుకోండి. అలాగే తర్వాత స్కిల్ సెట్స్ అనమాట, ఇక్కడ సెలెక్షన్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి స్కిల్స్ అనేది సెలెక్షన్ అయితే చేసుకోవాలి. ప్రజెంట్ ఎటువంటి స్కిల్స్ కూడా ఇందులో చూపించడం లేదు. కింద మనకి అదర్స్ ఇఫ్ ఎనీ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ పెట్టుకోండి. లైక్ మనకి ఎంఎస్ ఆఫీస్ కానీ, టైపింగ్ స్కిల్స్ కానీ, ఇంకా టీమ్ మేనేజ్మెంట్, ఇటువంటి మీకు ఏ స్కిల్స్ అయితే ఉంటాయో ఆ స్కిల్స్ అనేది సెలెక్షన్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సెలెక్షన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఎటువంటి ఆప్షన్స్ కూడా మనకి చూపించడం లేదనమాట. సో కింద మనకి అదర్స్ అని ఉంది కదా, ఇఫ్ అని, అక్కడ మనం ఎంటర్ చేసి మీకు సంబంధించి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు ఫిలప్ అయితే చేసుకోవచ్చు. ఫిలప్ చేసి కింద మనకి సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడైతే క్లిక్ చేసేయాలి. సబ్మిట్పై క్లిక్ చేయగానే మనకి డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం అయితే జరుగుతుంది. దీని తర్వాత మనకి ఎటువంటి ప్రింట్అవుట్ ఫామ్ కానీ ఇంకేం ఉండదు, డైరెక్ట్గా మీరు ఓకే కొడితే చాలు అనమాట, ఇంక సబ్మిట్ అయితే అయిపోయినట్లే. సో ఇదనమాట, ఈ విధంగా మనం వాలంటరీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో దీని ద్వారా ఫ్యూచర్లో మనకి వాలంటరీ వ్యవస్థను కానీ వీళ్ళు ఏర్పాటు చేసి నోటిఫికేషన్ కనుక తీస్తే ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ ఫామ్ ఆధారంగా బేస్ చేసుకొని వాళ్ళు తీయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదే అనమాట ఫైనల్గా. ఈ వీడియో కనుక ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్. జై హింద్.